లక్ష్మణ్ పళ్ళు అమ్మా ఆగు ఉండండమ్మా. మరి ఈరోజు మీ అందరికి తెలిసిన విషయమే, సెప్టెంబర్ 4వ తారీఖు నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రక్తదానం చేస్తున్నారు మా నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి. చాలా వరకు లాస్ట్ చేయలేకపోయాం మనం, అంతేదంటే అప్పుడు వరదలయ్యి వచ్చి కారణంతో చేయలేకపోయాం. ఆ చెయ్యిపోవడం వల్ల లాస్ట్ చాలా మంది రక్తం లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. డెలివరీస్ టైంలో కానీ యాక్సిడెంట్లో కానీ రక్తం సరిగ్గా సప్లై అవ్వలేదు. అంటే ఈ సంవత్సరం మళ్ళీ మన నాయకులందరూ కలిసి రక్తదాన శిబిరం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పుట్టినరోజు నాకు ఇంపార్టెంట్ కాదు, చాలా పుట్టినరోజు చేసుకున్నాను. పుట్టిన తర్వాత ఈ పుట్టినరోజు మాత్రం ఇంపార్టెంట్ కాదు నాకు. ఈ పుట్టినరోజు నాడు బ్లడ్ క్యాంప్ చేయాలని చెప్పి స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అందరూ అన్ని గ్రామ నాయకులతో మాట్లాడి వాళ్ళకి పెట్టాం. ఇవాళ చాలా స్పందన, ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు లేని స్పందన ఈవేళ పెట్టాం. ఇవాళ 4 బ్లడ్ బ్యాంక్ పెట్టాం. ఒకటేమో మార్కెట్ యార్డ్ బొడ్డుపల్లిలో ఒకటి పెట్టాం, అక్కడ రన్ అవుతుంది ఆల్రెడీ. ఇక్కడేమో నర్సీపట్నంలో ఎవరు తగ్గింది, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఒకటి తీసుకొచ్చాం, అది కూడా పైన అవుతుంది. ఇక్కడ నర్సీపట్నంలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఆ కుర్రవాళ్ళు కూడా పిలిచి అడిగాను, కొంచెం హెల్ప్ చేయాలంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఇవాళ. అది కాకుండా మన హాస్పిటల్కి సొంతంగా బ్లడ్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు 50 మంది సరిపడా బ్లడ్ ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ అదో బ్లడ్ బ్యాంక్, మొత్తం 3 బ్లడ్ బ్యాంకులు రన్ అవుతున్నాయి ఇవాళ. ఇక్కడ చాలా ఎక్కువ మంది కూడా కుర్రవాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి ఇవాళ బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండోది ఏంటంటే, మీ అందరికి తెలిసిన విషయం, ఈ హాస్పిటల్ ఎన్టీ రామారావు గారి టైంలో మనకు వచ్చింది. ఇది అందరికీ ఈ ఏజెన్సీ ప్రాంతం దగ్గర అన్ని ప్రాంతాలు కూడా అంత ఇంపార్టెంట్ హాస్పిటల్. దీని తర్వాత అనకాపల్లి ఉంది, అనకాపల్లి తర్వాత విశాఖపట్నం ఉంది. ఈ 3 హాస్పిటల్ మంద కూడా ముఖ్యమైన హాస్పిటల్. అంటే ఈ హాస్పిటల్ డెవలప్ చేయడం కోసం చాలా కృషి చేసాం గతంలో. మధ్యలో దురదృష్టం 5 సంవత్సరాలు పరిపాలన మారింది. నేను ఎవరిని కామెంట్ చేయను, కానీ ఆ పరిపాలనలో ఈ హాస్పిటల్ కొంచెం నిర్లక్ష్యం చేశాను. మళ్ళీ మన ప్రభుత్వం మన వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అవడం, ఈ హాస్పిటల్కి చైర్మన్ అవడం అన్నీ జరిగాయి. అప్పటి నుంచి మెడికల్ స్టాఫ్ అందరినీ కలిసి వాళ్ళ సహకారంతో, ప్రజల సహకారంతో మళ్ళీ పూర్వం వైభవం తీసుకోవడం కోసం కష్టపడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇంచుమించు పూర్తిగా అయిందని చెప్పను, కానీ 1 yearలో ఒక 70% ఇంప్రూవ్ చేసాం. ఇంకా 30% వరకు చేయవలసి ఉంది. అంటే అవన్నీ దృష్టిలో పెట్టుకొని బాత్రూములు, కెనాల్ సిస్టమ్, అంటే వర్షం నీరు పోవడానికి ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, తయారు చేయడం, వాటర్ పైప్ లైన్స్ బాగు చేయడం, రిపేర్లు ఉంటే రిపేర్స్ బాగు చేయడం, ఇంటర్నల్ కెనాల్స్ ఉంటాయి బాగు చేయడం. దాంతోపాటు మనకి ఇప్పుడు వరకు సెంట్రల్ ఆక్సిజన్ లేదు హాస్పిటల్లో. హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి సిలిండర్ ద్వారా ఆక్సిజన్ ఇస్తారు. లాస్ట్ మీటింగ్లో చెప్పారు, అలా కాదు సెంట్రల్ ఆక్సిజన్ పెట్టండి అని చెప్తే దానికి మొత్తం 72 లక్షల రూపాయలు, 47 లక్షల రూపాయలు ఇచ్చారు. దాంట్లో అది కూడా ఇప్పుడు వెళ్ళిన పైప్ లైన్ 3 లైన్లు వేస్తున్నారు. పైప్ లైన్, ఆ పైప్ లైన్ ఏంటంటే డైరెక్ట్గా ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత అక్కడి నుంచి పేషెంట్ని ఎమర్జెన్సీ వార్డులో తీసుకొస్తారు, అక్కడికి కూడా లైన్ ఇవ్వమన్నాను. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకో ఐడియా ఇచ్చింది ఏంటంటే, మేడం గారు ఐడియా ఇచ్చారు, 3 లైన్లో వచ్చిందంటే 4వ లైన్ కూడా పెడితే బాగుంటుంది అన్నారు పైప్ లైన్.
అది కూడా వేసేమన్నాను. డబ్బులు నీకు కావాలంటే గవర్నమెంట్ తెస్తాను, నేను అంతకే కాబట్టి నేను ఇస్తాను. ఈ పళ్ళు 4 లైన్ పైప్ లైన్ వేసి పేషెంట్కి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పడం జరిగింది. అది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు చూసారు నాథవరం మండలం ఇదేంటంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మనకి నా ప్రయారిటీస్ ప్రకారంగా తప్పనిసరిగా హెల్త్ క్యాంప్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పి ఈ సంవత్సరం అంతా అని చెప్పి మీ ద్వారా మీ అందరికి మనకి చేస్తున్నాం.